హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెప్పుకునే టాపిక్ ఎక్సర్సైజ్ 2.2 చాప్టర్ 2 8th క్లాస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. If you subtract 1/2 from a number and multiply the result by 1/2, you get 1/8. What is the number? క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఒక నెంబర్ -2 సబ్ట్రాక్ట్ చేస్తే దాని యొక్క రిజల్ట్ 1/2తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంట? 1/8. ఆ నెంబర్ ఏంటి అని అడిగారు. ఫస్ట్, ఇఫ్ ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నెంబర్ అంటే x minus 1/2. లెట్ ద నెంబర్ బి x అనుకుందాం. ఒక నెంబర్, దాన్ని x-2 అని సబ్ట్రాక్షన్ అన్నారు కాబట్టి. నెక్స్ట్, multiply the result by 1/2 అంటే ఏం చేయాలి? ఈ రిజల్ట్ని 1/2తో మల్టిప్లై చేయాలి. ఓకే, అండ్ యూ గాట్ 1. మనకు ఆన్సర్ ఎంత వస్తుందంట? 1/8 వస్తుందంట. ఓకే, ఈ పార్ట్ అసలైన పార్ట్. ఈ పార్ట్ రాసేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. హియర్ చూడండి, ఇక్కడ 1/2 ఉంది, 1/8 ఉంది. ఈజీగా మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్ ఉంది, ఇక్కడ డినామినేటర్ ఉంది. 2 1s 2 4s. ఏ టేబుల్లో చేసాం మనం? 2 టేబుల్. ఓకే, రిమైనింగ్ ఏముంది? x minus 1/2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది? 1/4. ఓకే, ఇక్కడ x పక్కన -1/2 ఉంది. మనకి ఏ వాల్యూ కావాలి? x వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేయాలి? -1/2ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. x అలాగే రాసుకుందాం, 1/4 అలాగే రాసుకుందాం. ఈ మైనస్ కాస్త ఈక్వల్ టు కట్ వెళ్తే ప్లస్, ఇక్కడ 1/2. x ఈజ్ ఈక్వల్, ఈ రెండిటికి ఎల్సిఎం ఎంత? 2 టేబుల్లో 4 2 times, 2 టేబుల్లో 2 1 time. ఎల్సిఎం ఎంత అంటే 2 × 2 4. అప్పుడు 4 1 × సర్కిల్ 1 × సర్కిల్. 4 టేబుల్లో 4 1 time, 2 టేబుల్లో 4 2 times. 1 × 1 1 × 2 1 + 2 ఎంత? 3 3/4. x ఎంత? therefore x is equal to 3/4. నెక్స్ట్ క్వశ్చన్. The perimeter of a rectangular swimming pool is 154 meters. Its length is 2 meters more than twice its breadth. What are the length and breadth of a pool? ఓకే, ఫస్ట్ మనం ఒక డయాగ్రామ్ వేసుకొని ఆ తర్వాత మనం సాల్వ్ చేసుకుందాం. ఓకే, అండర్స్టాండ్? ఫస్ట్ ఒక రెక్టాంగిల్, ఏమన్నారు? లెట్ ద బ్రెత్ బి ఎక్స్. లెట్ ద బ్రెత్ బి ఎక్స్. బ్రెత్ని ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. అది ఏంటిది? ఇది బి అంటే బ్రెత్ ఎక్స్. నెక్స్ట్ ఏం చెప్పారు? ఇట్స్ లెంత్ ఈజ్, నెక్స్ట్ ఏం చెప్పారు?
its length is, a length 2 meters more than twice its length. అంటే ఏం రాయాలి? 2x more than 2 meters అన్నారు కాబట్టి +2. ఓకే, లెంత్ ఏమో ఇది, బ్రెత్ ఏమో x అనుకుంటే లెంత్ ఏంటి? ట్వైస్ ఇట్స్ బ్రెత్ అంటే 2x ఎప్పుడులాగే. లెంత్ ఈజ్ 2 meters మోర్ అన్నారు కాబట్టి 2 + 2 యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ పూల్ ఎంత ఇచ్చారు? 154 meters. లెట్ ద లెంత్ బి. ఎల్ ఏమైంది? 2x + 2. గివెన్ దట్ ఏమిచ్చారు మనకి? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ పూల్ P ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 154 meters. ఓకే, మనకి ఏం తెలుసు? వి నో దట్ పెరిమీటర్కి ఫార్ములా పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు 2/L + B. ఓకే, ఏంటి? 2/L + B. ఇక్కడ P అంటే ఎంత? 154 meters. 2 అలాగే రాసుకుందా. L ఎంత? 2x + 2. బ్రెత్ ఎంత? x. ఓకే, 2 అలాగే రాద్దాం. 2x + x 3x + 2 అలాగే రాసుకుందాం. ఇక్కడ 154. ఓకే, 2 టేబుల్లో 2 1s 2 7s ఇంకొక 7. ఓకే, ఇది ఎలా 2 టేబుల్లో క్యాన్సిల్ చేసాం. ఇక్కడ ఎంత మిగిలింది? 77 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత? 3x + 2. నెక్స్ట్ ఈ 2ని ఇటు తీసుకెళ్దాం. 77 - 2 ఈజ్ ఈక్వల్ టు 3x. 77 - 2 75 ఈజ్ ఈక్వల్ టు 3x. మనకి x కావాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 75. ఇక్కడ ఇంటూలో ఉంది, ఈక్వల్ టు కట్టు వెళ్తే బై అయింది. 3 1s 3 టేబుల్లో 25 times. Therefore x ఈజ్ ఈక్వల్ టు 25 meters. ఓకే, ఇది ఏంటి? x అనేది బ్రెత్ కదా. బ్రెత్ x ఎంత? 25 meters. నెక్స్ట్ లెంత్ అడిగాడు కదా, లెంత్ కూడా కనుక్కోమన్నారు. L లెంత్ ఎంత? 2x + 2. 2x అంటే 2 × 25 + 2. 2 × 25 50 + 2 52. ఓకే, therefore లెంత్ ఎంత? లెంత్ L ఈజ్ ఈక్వల్ టు 52. బ్రెత్ B ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, అండర్స్టాండ్? మనం ఏదైనా డయాగ్రామ్ వైజ్గా రిప్రజెంట్ చేసుకుంటే ఈజీగా అనేది ఆన్సర్ అనేది వచ్చేసిద్ది. మనకి ఫస్ట్ ఎక్కడ తెలియాలంటే, ఫస్ట్ బ్రెత్ అంటే x అనుకోండి. ట్వైస్ ఇట్స్ బ్రెత్ అన్నారు కాబట్టి లెంత్ 2x రాసుకున్నాం మామూలుగా. ఇక్కడ ఇంకా ఏం చెప్పారు? +2 meters మోర్ దాన్ అన్నారు, అందుకే +2 అని రాసా. మోర్ దాన్ అన్నారు కాబట్టి +2 యాడ్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ద బేస్ ఆఫ్ an isosceles triangle is 4/3 centimeters. The perimeter of triangle is 4 2/5 centimeters. What is the length of either of the remaining equal sides? Okay.
ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేసుకుందాం. ద బేస్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, బేస్ అంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనుకుందాం. ఈ బేస్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చారు అంటే 4/3 సెంటీమీటర్స్. ఓకే, మనకేం కనుక్కోమన్నారంటే ఈ 2 సైడ్స్ని కనుక్కోమన్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఏమి ఇచ్చారంటే పెరిమీటర్ ఇచ్చారు. ఎంత? 4 2/5 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. గివెన్ బేస్ ఆఫ్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్ బి ఎంత ఇచ్చారు? 4/3 సెంటీమీటర్స్. అదే ఇది బేస్. ఓకే, అండర్స్టాండ్. ఏబిని ఏమనుకుంటాం? బేస్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? గివెన్ పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చారంట? 4 2/5 సెంటీమీటర్స్. 4 2 15 సెంటీమీటర్. నెక్స్ట్ లెట్ ద ఈ సైడ్స్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద లెంత్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ బి ఎక్స్ అనుకుందాం. ఓకే, అవేంటేంటి? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, వీ నో దట్. మనకేం తెలుసు చూద్దాం. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. పెరిమీటర్ యొక్క ట్రయాంగిల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఈ అన్ని సైడ్స్ని యాడ్ చేయడం. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, ఏబి ఎంత ఇచ్చారు? 4/3 సెంటీమీటర్స్. బీసీ ఎక్స్, సిఏ కూడా ఎక్సే. ఈ అన్నిటిని దేనికి అసైన్ చేద్దాం? ఇక్కడ ఆల్రెడీ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ఇక్కడ ఆల్రెడీ ఎంతో ఇచ్చారు కదా, ట్రయాంగిల్కి ఈక్వల్ చేద్దాం. 4 2/15. ఓకే, ఈ 4 ఇదేం ఫ్రాక్షన్? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఇంప్రాపర్గా మార్చుకుందాం. ఓకే, ఇంప్రాపర్గా ఎలా మార్చుకుందాం ఒకసారి చూడండి. 15 × 4 + 2/15. 15 4 60. 60 + 2 62/15. ఇక్కడ ఏంటి? 4/3 సెంటీమీటర్స్ ప్లస్ 2x. సెంటీమీటర్స్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 62/15. ఈ 2xని అలాగే రాసుకుందాం. ఈ 62/15 మైనస్ 4/3 రాద్దాం. ఓకే, ఈ రెండింటికి ఎల్సిఎం చూద్దాం. 3 15 ఎల్సిఎం. 3 టేబుల్లో 3 1 టైమ్, 3 టేబుల్లో 15 5 టైమ్స్. ఎల్సిఎం ఎంత? 3 × 5 15. ఓకే, ఇప్పుడు 15 ఎలా రాసుకుందాం? 62 × 15 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ పోయిద్ది? 1 టైమ్ మైనస్ 4 × సర్కిల్. 3 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 62 1s 62 మైనస్ 4 5s ఎంత? 20. 20/15. 60 ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా. 62లో 20 తీసేస్తే 42/15.
2x ఈజ్ ఈక్వల్ టు 42/15. హియర్ ఇలా ఉంటే ఇలా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 టేబుల్లో 2 1s 2 21s. ఇక్కడ 2 టేబుల్తో క్యాన్సిల్ చేసాం. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 21/15. ఈ రెండు ఏ టేబుల్లో పోతాయి? ఒకే టేబుల్లో 3 టేబుల్లో 7 times, 3 టేబుల్లో 5 times. ఓకే, therefore x ఈజ్ ఈక్వల్ టు 7/5. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 2/5 అని రాసుకోవచ్చు. ఓకే, అండర్స్టాండ్. x ఈజ్ ఈక్వల్ టు 1 2/5 సెంటీమీటర్స్. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. మిక్స్డ్గా చూడండి. 5 టేబుల్లో 7 1 time 5 ఇక్కడ 2. ఓకే, ఈ 5ని యాస్టీస్గా ఇక్కడ రాసుకున్నాం. కోషంట్ ఏమో ఇక్కడ రాసుకున్నా, రిమైండర్ ఏమో పైన రాసుకున్నాం. ఓకే, 4th క్వశ్చన్. సమ్ ఆఫ్ 2 numbers is 95. If one exceeds the other by 15, find the other numbers. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో అర్థం చేసుకోండి. 2 numbers ఇచ్చారు, అది 95 అన్నారు. ఒక నెంబరు 15 కంటే ఎగస్ట్రా ఉండిద్ది, ఆ నెంబర్ ఏంటో కనుక్కోమన్నారు. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారు? గివెన్ సమ్ ఆఫ్ 2 numbers. సమ్ ఆఫ్ 2 numbers ఎంత? 95. ఓకే, లెట్ ద నెంబర్ బి x అనుకుందాం. ఓకే, అదర్ నెంబర్ బి x plus 15. x plus 15. x plus 15. సమ్ అంటే ఈ రెండు నెంబర్సే కదా. సమ్ ఏమి ఇచ్చారు? సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు 95. ఆ 2 numbers ఏంటి? సమ్ అంటే ఎడిషన్. x plus 15 ఈజ్ ఈక్వల్ టు 95. x plus x 2x plus 15 ఈజ్ ఈక్వల్ టు 95. 2x ఈజ్ ఈక్వల్ టు ఈ 95 అలా రాద్దాం. ఇక్కడ చూడండి, ప్లస్ కాస్త మైనస్ 15 యాస్టీస్గా రాసుకోవాలి. 2x ఈజ్ ఈక్వల్ టు 95లో నుంచి 15 తీస్తే 5లో 5 తీస్తే 0, 9లో 1 పోతే 8. x ఈజ్ ఈక్వల్ టు 80 బై ఇక్కడ ఏంటి ఇంటూలో ఉంది, ఇటు వస్తే డివైడెడ్ బై 2 టేబుల్లో 2 1s 2 40s. x ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే, 1 number ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 40. అదర్ నెంబర్, నీకు అదర్ నెంబర్ ఏంటో కనుక్కోమన్నారు కదా, అది ఏంటి? x plus 15. x అంటే ఎంత? 40 plus 15 ఈజ్ ఈక్వల్ టు 55. ఓకే, see, 2 numbers are in the ratio 5:3. If they differ by 18, what are the numbers? 2 numbers యొక్క రేషియో ఏమి ఇచ్చారు? 5:3 అన్నారు. ఆ డిఫర్ అంటే మైనస్ చేస్తే ఎంత అంట? 18. రెండిట్ల మధ్య తేడా ఎంత ఉంటుంది? 18. ఆ నెంబర్లు ఏంటంటో కనుక్కోమన్నారు. ఓకే, నెక్స్ట్ 2 numbers are in the ratio 5:3 అంటే 1 number B, ఒక నెంబర్ని ఏమనుకుందాం? 5x. అదర్ నెంబర్ 3x అనుకుందాం. ఓకే, ఇఫ్ దే డిఫర్ బై, అక్కడ ఏమన్నారు? అకార్డింగ్ టు ద ప్రాబ్లం
దే డిఫర్ బై 80. అంటే ఆ రెండింటి మధ్య తేడా ఎంత? 18. అంటే మైనస్ చేయాలి. 5x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18. ఓకే, 5xలో నుంచి 3x తీస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 18. అప్పుడు ఎక్స్ని అలా రాసుకొని 18 ఇలా రాసి ఇక్కడ ఇంటూలో ఉంది కాస్త ఆర్హెచ్ఎస్ వైపుకి వస్తే డివైడెడ్ బై 2 టేబుల్లో 2 1s 2 9s ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. కాకపోతే మనకి ఎక్స్ వాల్యూ కాదు, 1 నెంబర్, ఒక నెంబర్. 5x అంటే 5 ఇంటూ ఎక్స్ ఎంత? 9 అంటే 45. అదర్ నెంబర్ అంటే 3x అంటే 3 ఇంటూ 9 ఎంత? 3 9s 27. therefore numbers ఏమేంటి? 45 and 27. okay, understand? thank you. if you have any doubts, please comment me. Please like, share and subscribe to my YouTube channel. Thank you very much.